రాహుల్ గాంధీ గారు అయితే పోరాటం చేస్తున్నారు ఓట్ల తొలగింపు పైన. సో ఈ పోరాటాన్ని ఎలా చూస్తారు, ఎలా ఫీల్ అవుతారు? పోరాటం అంటే ఇప్పుడు దేశం మొత్తం ఈ దొంగలు ఊరు పంచుకున్నారు అంటారు కదా, అట్లా దొంగ ఓట్లతోటి మోదీ సర్కార్ వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ చేసే పోరాటంలో అంతా దేశం అంతా యూత్ జనాలంతా ఆయనకు ఆ, కలిసి ఆ, ఆందోళనకి రాహుల్ గాంధీజీ ఆకాశ్ గారు హమ్ తుమారే సాథ్ హై అన్నట్టు అందరం ఉన్నాం. ఇప్పుడు బీహార్లో 17 తారీఖు నుంచి పాదయాత్ర ఉంది రాహుల్ గాంధీజీ. మేము కూడా అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ మొత్తం ఇండియాలో ఈరోజు ఈ మోదీ గవర్నమెంట్ చేసిందంతా దొంగ గవర్నమెంట్. దొంగ ఓట్లతోటి ప్రూఫ్ అయిపోయింది కదా. దొంగ ఓట్లతోని వీళ్ళు గెలిచి ఈ మొత్తం దేశమంతా నాశనం చేసిర్రు, అమ్మేసిర్రు, రైలు అమ్మేసిర్రు, ఎయిర్పోర్ట్లు అమ్మేసిర్రు. అడాని అంబానీ మోదీ గారు మొత్తం వాళ్ళ మీద నడుస్తుంది రాజకీయం. అంటే ఈ ఓట్ల తొలగింపు వల్లనే కాంగ్రెస్ కేంద్రంలోకి అధికారంలోకి రాలేదంటారా? కాంగ్రెస్ గెలిచేది, కాంగ్రెస్కి 270 సీట్లు వచ్చేది. ఈ దొంగలంతా వీళ్ళు ఏం చేశారంటే దొంగ ఓట్లు వేసి ఈ కాంగ్రెస్ని ఓడిపించారు. కానీ నిజంగా అనుకుంటే మళ్ళీ ఒకసారి ఇప్పుడు వీళ్ళు రిజైన్ చేయాలి మోదీ గారు. మళ్ళీ ఎలక్షన్ కావాలి. ఎలక్షన్ వస్తే 290 సీట్లు కాంగ్రెస్కి వస్తాయి మళ్ళీ ఒకసారి. ఓకే, మరైతే బీజేపీకి రాహుల్ గాంధీ భయం పట్టిందంటారా? భయం బీజేపీకి నిద్ర లేదు. ఏడ కనిపిస్తారు వాళ్ళు. ఇప్పుడు కనీసం వాళ్ళకి ఇది ఉండాలి కదా. మరి మేము చేసిన తప్పు, ఇంత పెద్ద తప్పు చేసినాం కదా అని వాళ్ళకి అయిపోయింది. ఇప్పుడు నిజాయితీ నిజమే ఉంటుంది. అబద్ధం ఎంతైనాను ఆడు ఈ రోజుకు రేపటికి నిజం ఎప్పటికీ ఉంటుందమ్మా, ఎప్పటికీ నిజం ఉంటుంది. జనాలు అంతా తెలిసిపోయింది వీళ్ళ కథ, వీళ్ళు ఏందని తెలిసిపోయింది. రాబోయే ఎలక్షన్లో అయితే వీళ్ళకు 4 సీట్లు కూడా రావు రాజ్యసభలో తప్పకుండా. అంటే ఈ ఓట్ల వల్లనే వాళ్ళు గెలిచారంటారా? ఈ ఓట్ల దొంగ ఓట్లతోటే గెలిచారు. ఓకే, మరి కేసీఆర్ విషయానికి వస్తే కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్ లోనే ఉంటాడా, బయటికి రాడా ఇంకా పరిపాలన కోసం? ఇప్పుడు కేసీఆర్ది అయిపోయింది. ఇప్పుడు ఆయన 2 రోజుల నుంచి ఆలోచిస్తుండు మళ్ళా విలీనం చేద్దాం బీజేపీలో అని. విలీనం చేస్తే మా కాంగ్రెస్కు మంచిది, చేయాలనుకుంటున్నాం మేము కూడా. ఓకే, మరి అయితే కేసీఆర్ ని కాళేశ్వరం విషయంలో అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి స్థాయిలో తెలుస్తుంది. ట్రై అయితే అరెస్ట్ చేస్తారా లేదా మేము చెప్పగలము, ప్రభుత్వం చూసుకుంటుంది. తప్పు చేస్తే తప్పే, కేసీఆర్ ఉండని చట్టం అందరికీ ఒకటే. ఒకవేళ అరెస్ట్ చేస్తే సానుభూతి పెరిగే అవకాశం ఉందంటారా కేసీఆర్ పైన ప్రజలకు? కాళేశ్వరం గురించి తెలుసమ్మా, ఈ ప్రజలకు అంతా తెలుసు. ఏం కాదు, అరెస్ట్ చేసినా కూడా ప్రజలకు అర్థమైపోతుంది. ఇప్పుడు చేసిన తప్పుకి శిక్ష ఉంటుంది కదా, చట్టం అందరికీ ఉంటుంది కదా. కేసీఆర్ ఉండని ఎవరైనా ఉండని చట్టం అందరికీ ఒకటే. Subscribe us and press the bell icon for more interesting updates.